మిర్చి న్యూస్ నిజం నిస్సందేహంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిజంగా ట్యాపింగ్ వ్యవహారానికి అంశాలకు సంబంధించి విచారణ జరుగుతుందా లేదంటే ఏదైతే ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపుల చర్యలో భాగంగా సాగుతోందా అనే వ్యవహారం ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న అనేది తలెత్తుతోంది. దీనికి జవాబు కూడా దొరకడం లేదు. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఏ విధంగా అయితే చోటు చేసుకున్నాయో వాటిని చూస్తే కేవలం రాజకీయ కక్షగానే ఇవి సాగుతున్నట్లుగా కూడా కనపడుతుంది. గతంలో ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పైన విచారణ చేసింది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ని ఏర్పాటు చేయడం, అందులో చాలామంది పోలీస్ అధికారులను కూడా అరెస్టు చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన వారందరినీ కూడా ఊచలు లెక్కించేలా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ కేసు వ్యవహారానికి సంబంధించి వందలాది మంది అన్ని పార్టీలకు సంబంధించిన నేతలను పిలిపియడం, వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, వారి ఫోన్ ట్యాపింగ్ అయిన రావడం. ఈ క్రమంలోనే అటు కవితతో పాటు చాలామంది ముఖ్య నేతలు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు, ఎమ్మెల్యేలుగా, అలాగే ప్రభుత్వ విప్గా ఉన్న వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయని చెప్పి వారందరి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఉన్నట్టుండి ఎప్పుడైతే హైదరాబాద్ సిపి సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్కసారిగా గతంలో ఉన్న సిట్ అధికారులందరినీ కూడా మార్చివేస్తూ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో చూసుకుంటే హరీష్ రావుని సిట్ అధికారులు ఆయనని విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వడం, దాదాపు 7 గంటల పాటు ఆయనని విచారణ అనేది చేపట్టారు. దీనిపైన ప్రశ్నలను తానే అధికారులను అడిగాను అని చెప్పేసి కూడా తాను చెప్పుకోరావడం జరిగింది. కానీ విచారణలో భాగంగా అటు సుప్రీంకోర్టులో హరీష్ రావు ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు తీసుకురావడం జరిగిందో దానికి నోటీస్కి ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది. 2018లోనే హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ వ్యవహారం సంబంధించి ఆయనని ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. అయితే ఆయన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమన్నా భాగం పంచుకున్నాడా, అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎవరెవరు చేశారు, ఏంటి చేశారు అనే విషయాలను రాబట్టుకునేందుకే ఈ ఫోన్ అతనికి నోటీసులు ఇవ్వడం జరిగిందని సిపి సజ్జనార్ ఒక స్పష్టత అనేది ఇచ్చాడు. భవిష్యత్తులో అవసరమైతే మరోసారి కూడా ఆయన పిలుస్తాను. ఇక తాజాగా కేటీఆర్ ఎప్పుడైతే హరీష్ రావు నోటీస్ ఇచ్చి విచారణ చేసిన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ అని కూడా అందరు భావించినట్లుగానే కేటీఆర్ని ఈరోజు విచారణకు రావాల్సిందిగా నందినగర్లో ఆయన నివాసానికి వెళ్ళి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణలో భాగంగా ఆయన విచారణకు హాజరు కావడం, జూబ్లీస్లో విచారణకు హాజరు కావడం జరిగింది. ఇదంతా రాజకీయ కక్ష అంటూనే ఇప్పుడు దుమారం రేగుతోంది. ఎందుకంటే ఇటు ఏదైతే సింగరేణిలో జరిగిన అవకతవకల వ్యవహారానికి సంబంధించి తామంతా కూడా వాటిని నిలదీయడం, ప్రజలకు దాన్ని తెలియజేసే వ్యవహారాలకు సంబంధించి, అలాగే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి వాటన్నిటిని కూడా పక్కన పెట్టిన 420 హామీలు అంటూ ఏదైతే బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందో అవన్నీ కూడా ప్రజల్లోకి రావడం. అంతేకాకుండా బల్దియా ఎలక్షన్స్ అంటే మున్సిపల్ ఎలక్షన్లు ఏ క్షణానైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి, మార్చిలో ఈ ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇదంతా పొలిటికల్ గేమ్ అని చెప్పేసి, అది కూడా కేవలం రేవంత్ రెడ్డి చేయిస్తున్న గేమ్లో ఇటు పోలీసులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు ఆ పావులుగా వారిని వాడుకొని కీలుబొమ్మల్లా చేసి ఆడుకుంటున్నారంటూ కేటీఆర్ మరోసారి ఆయన విచారణకు వెళ్లే ముందు ఏదైతే ఆరోపణలు చేయడం కూడా జరిగింది. ఇక హరీష్ రావు, కేటీఆర్ అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం అటు గతంలో కూడా కేసీఆర్ చుట్టూతో జరిగింది. సో అధినేతను కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేతను కూడా కేసీఆర్ని నెక్స్ట్ ఆయనను కూడా నోటీసులకు పిలిచే అవకాశం ఉంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి కవిత కూడా ఏదైతే ఇటీవల హరీష్ రావు విచారణ ఎదుర్కొన్న క్రమంలో తమకి ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు పైన అంతా ఏదైతే నమ్మకం లేదు అని చెప్తోంది. మరి ఇది నిజంగా పొలిటికల్ విచారణ సాగుతుందా లేదంటే ఈ కేసులో కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాత సిట్ అధికారులు వారిని కూడా అరెస్ట్ చేస్తారా అనేది తెలియాలి. మిర్చి న్యూస్ నిజం నిస్సందేహంగా